నమస్కారం. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో రజతోత్సవం జరుపుకుంటున్న వేళ ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎల్కతుర్తిలో జరగబోయేటటువంటి సభ ఒక గేమ్ చేంజర్ అని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలతోని తెలంగాణతో అవినాభావ అనుబంధం ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టి రాష్ట్రాన్ని సాధించి, అంతేకాదు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించి అద్భుతంగా దేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దేశంలో అనేక పార్టీలు పుడతా ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చాలా పార్టీలు తమ లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవు. కానీ ఈ పార్టీ గమ్యాన్ని చేరుకున్నది. అంతేకాదు పాలనలో కూడా తన మార్కును, ప్రజలకు సంక్షేమంలో, అభివృద్ధిలో ఒక గొప్ప మార్పును సూచించింది. సరే, ఇప్పుడు 1.5 ఇయర్గా ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా కూడా మేము ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి శాసనసభ బయట, శాసనసభ లోపల కూడా తీసుకువెళ్తూ మేము క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం. సరే, రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి. సమ్ టైమ్స్ గెలుస్తాం, సమ్ టైమ్స్ ఓడతాం. ఓటమికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒక పార్టీ పరంగా ఉండొచ్చు, ప్రభుత్వ పరంగా ఉండొచ్చు, లేదా ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి కూడా వాళ్ళు గెలిచి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఓటమి అయినంత మాత్రాన మేము కుంగిపోము, లేదా గెలిచినంత మాత్రాన పొంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మాకు ఈరోజు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇంకో 3.5 ఏళ్ళు ఉండాల్సిందే కదా. 5 ఏళ్ళు కోసం ప్రభుత్వం ఎన్నికైంది. సో డెఫినెట్గా ఈ 3.5 సంవత్సరాల్లో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అట్లీస్ట్ ఒక 40-50% మంది ఇవాళ రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ యొక్క ఒత్తిడి వల్ల జరిగింది. ఇలా వానకాలం మొన్న రైతు బంద్ వేయలేదు, యాసంగి కొద్ది మందికే ఇచ్చారు, 3 ఎకరాల వరకు ఇచ్చారు. ఆ మాత్రమైనా వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల వచ్చింది. సో అట్లా మొన్న మీరు చూశారు, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చుతూ ఉంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల ఇవాళ హైడ్రా కూల్చివేతలు మేము ఆపగలిగాము. అదేవిధంగా మూసీ విషయంలో కూడా పోరాడినాము. అక్కడ కూడా ఎలాంటి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇవ్వకుండా, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే ఆ పేదలకు కూడా మేము అండగా ఉండే ప్రయత్నం చేశాం. హెచ్సియు విషయంలో కూడా మీరు చూశారు, అడవులను నరుకుతూ మూగజీవాలు ఇవాళ 4 జింకలు చనిపోయిన పరిస్థితి. అక్కడ కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం బీఆర్ఎస్ తన ప్రయత్నం తాను చేసింది. సో ఇట్లా ఒక ప్రతిపక్షంగా మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. సో డెఫినెట్గా మేము ఈరోజు ఈ తెలంగాణ విషయంలో తెలంగాణ సాధించిన పార్టీగా 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక పండగలాగా ఈ కార్యక్రమం జరగబోతాం. ఇది ఒక రాజకీయ సభ అనుకుంటున్నారా? అంటే ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ పైన మాట్లాడబోతున్నారా? అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? లేకపోతే మీ ప్రస్థానాన్ని, పార్టీ గొప్పతనాన్ని మాత్రమే చెప్పుకునే ప్రయత్నం? అన్నీ ఉంటాయి. అంటే బేసిక్గా రజతోత్సవం అంటే ఒక పార్టీ తన లక్ష్యాన్ని చేరుకొని 25 వసంతాలు పూర్తి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మేము సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ను కూడా ఎండగడుతూ ఈ ప్రభుత్వం మీద మా పోరాట రూపాన్ని, ఈ ప్రభుత్వం మీద మా యొక్క ప్రజల యొక్క ఆలోచనల్ని కూడా మేము చెప్పాలి కదా. తప్పకుండా మీరు ఫెయిల్యూర్స్ అంటున్నారు కదా, 1.5 సంవత్సరం కూడా కాలేదు. అంటే 1 సంవత్సరం 4 నెలలు, 1.5 సంవత్సరం అనుకున్నాం. ఏం ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి? ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇట్స్ వెరీ క్లియర్. ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా కన్నీటి బాధలే ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీల అమలు అటు పెట్టండి. అసలు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను కూడా ఈరోజు ఆపేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, రైతు బంధు రావడం లేదు, ఇవాళ కేసీఆర్ కిట్టు రావడం లేదు, బతుకమ్మ చీరలు రావడం లేదు, ప్రతి సంవత్సరం చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేసేవాళ్ళం, జరగడం లేదు. ఇట్లా అనేక కార్యక్రమాలు రద్దయిపోయినాయి ఒకవైపు. రెండవది, మళ్ళీ ప్రజలకు ఏం నమ్మించారు? ఇప్పుడైతే 10,000 మేము వస్తే నెక్స్ట్ మంత్ 15,000 రూపాయలు రైతు బంధు అన్నారు. అసలుకే రావడం లానటువంటి పరిస్థితి. వీళ్ళు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలే ఇస్తున్నారు, మేము తులం బంగారం కూడా కల్పిస్తాము అన్నారు. మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి మొదటి 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచి బట్టి విక్రమార్క గారు ఒకవైపు, రేవంత్ రెడ్డి గారు ఒకవైపు సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మహాలక్ష్మి ఊసే లేదు, తులం బంగారం పత్తానే లేదు. అదేవిధంగా ఈరోజు రైతు బంధు 15,000 రావడమే లేదు, విద్యార్థి భరోసా కార్డు లేనే లేదు. అసలు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు 17-18 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ₹1 విడుదల చేయకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు ₹1 విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళ విద్య ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. గురుకులాల్లో పిల్లలు పిట్టల్లాగా చనిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆటో కార్మికుల నుంచి బిల్డర్ల దాకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి
పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆదాయం 12% వృద్ధిని సాధిస్తే ఈరోజు కాంగ్రెస్ హయాంలో మీరు గమనించినట్టయితే వృద్ధి రేటు మందగించడమే కాదు మైనస్లోకి పోయింది. రాష్ట్రం యొక్క జీఎస్టీ తగ్గింది, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, రాష్ట్రంలో ఆర్టీఏ రోడ్ వెహికల్ ట్యాక్స్ తగ్గింది. రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరుల వృద్ధి మందగించి ఇలా మైనస్లోకి పోయినటువంటి పరిస్థితి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు కేసీఆర్ గారు, దానికి వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుందని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. దాని విషయాన్ని మేము అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలు చేశాం. వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ నుంచే వివరించాం. వీళ్ళు ప్రచారం చేస్తున్న 6 లక్షలు 7 లక్షల కోట్లు అనేది తప్పు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో జరిగింది 4,17,000 కోట్లు మాత్రమే. అందులో కరోనా 2 సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి తగ్గి కూడా కంపల్షన్లో తీసుకున్నాము. మొత్తంగా ఏడాదికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నప్పుడు 41,000 కోట్లు. కానీ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే చెప్పింది వాళ్ళు 14-15 నెలల కాలంలో 1,58,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అంటే మేము 10 ఏళ్లలో చేసిన దానికంటే 5 ఏళ్లలో మీరు అంతకంటే ఎక్కువ చేయబోతున్నారు అని చెప్పారు. అంటే అసలు అప్పుల గురించి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. 1. 2, ఎందుకు ఆదాయం తగ్గింది? విషయం ఏంటంటే మేమున్నప్పుడు 12% గ్రోత్ పెరిగింది. మొదటి సంవత్సరం 64-62 వేల కోట్ల బడ్జెట్ 2014లో పెడితే 2023-24లో 2,62,000 కోట్లకు బడ్జెట్ పెరిగింది. ఫర్దర్ 12% పెరగాల, తగ్గుతుందా? అంటే మీ యొక్క విధానాలు సరిగా లేకపోవడం వల్ల వచ్చి రాగానే మెట్రో రైలు రద్దంటారు, ఫార్మాసిటీ రద్దంటారు, 10 గంటలకే దుకాన్లు బంద్ చేయాలంటారు, బిల్డర్లకు ఆర్ఆర్ ట్యాక్స్ పెడతారు. ఇలా రకరకాల తప్పుడు చర్యల వల్ల, విధానాల వల్ల హైడ్రా పేరిట బిల్డర్లను, అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఎవరైతే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేయడము, లేని దివాలను దివాలా అని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే అసెంబ్లీ బయట ఆయన మాట్లాడడం వల్ల ఏమో ఇదంతా దివాలా అయిందట అని పెట్టుబడిదారులను వెనక్కుపోయేటువంటి పరిస్థితి కల్పించారు. ఇలా అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, దుందుడుకుడు చర్యల వల్ల రాష్ట్రం ఇలా ఆర్థిక పరిస్థితి మందగించింది. అంటే మీరు పెట్టుబడులు అన్నారు కాబట్టి అంటున్నా, మొన్న దావోస్ వెళ్ళినప్పుడు భారీగానే పెట్టుబడులు తీసుకొచ్చినట్టున్నారు, ఒక 70,000 కోట్ల వరకు. అందులో ఉర్సా అనే ఒక కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నారు, మీరు వినే ఉంటారు. దాదాపు 5,000 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. అసలు ఆ కంపెనీ ఏందో, అది ఎప్పుడు పెట్టినరు, దాని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎవరైనా చూస్తే నవ్వుతా ఉన్నారు. అలాంటి కంపెనీకి ఆ భూములు ఇవ్వడం ఏంది, అసలు ఆ కంపెనీతో అగ్రిమెంట్ ఏంటి? ఇంకోటి చాలా విషయాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మేఘా కృష్ణారెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డికి రోడ్ అవతల ఆయన ఉంటాడు, రోడ్డు యువతల ఈయన ఉంటాడు. ఈ ఇద్దరు దావోస్ లో పోయి అగ్రిమెంట్ చేసుకునే ఎందుకండి? ఇక్కడనే జూబ్లీ హిల్స్ లో పక్క ఇంట్లో ఉంటారు. ఇదంతా కూడా ఒక ఫార్స్, ఒక జోక్ లాగా మారిపోయింది. ఆ పెట్టుబడులు ఏవి నిజంగా వచ్చింది కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంత కాగితాల మీదనే చూపించారు తప్ప రియలిస్టిక్ గా పెట్టుబడులు వచ్చి ఆ కంపెనీలు పనులు ప్రారంభించినప్పుడు అవి నిజంగా మనం పెట్టుబడులుగా భావించాలి. ఇవాళ రైజింగ్ పేరు మీద ప్రచారం చేస్తుంది. తెలంగాణ ఈజ్ నాట్ రైజింగ్, తెలంగాణ ఈజ్ ఫాలింగ్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు ఇస్తున్నారు, అది 99 పైసలకి ఇస్తున్నారని వాళ్ళేమో మళ్ళీ 50 లక్షలకి అన్నారు. ఏం చేసినా ఈ భూముల పంపకం, లేకపోతే నిన్న మొన్న పుట్టిన కంపెనీ, దాన్ని చూస్తే ఉర్సా కంపెనీకి హైదరాబాద్లో ఆఫీస్ అడ్రస్ చూస్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చిన్నది, అందులో కూడా గృహ విద్యుత్ వినియోగించుకున్నట్టు బిల్లు, కరెంటు బిల్లు కూడా కనిపిస్తుంది. ఉచిత విద్యుత్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి కంపెనీకి ఇలా చేస్తే ఇంకా రాష్ట్ర ప్రజలు ఏం కావాలి, ఈ రాష్ట్రం ఏం కావాలి, అసలు ఎటువైపు పోతా ఉన్నాయి. ఇలాంటి ఉర్సా కంపెనీల గురించి గట్టిగా తెలంగాణలో కూడా అవే ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్నాయి కూడా అదే జరుగుతుంది. ఇదంతా కూడా కాగితాల మీద ఉర్సా లాంటి కంపెనీలతోని ప్రజల్ని ఏదో మోసపుచ్చే ప్రయత్నం. ఎందుకంటే దే ఫెయిల్డ్. ఇంకా ఏదో జపాన్ పర్యటనలో ఇది తెచ్చాము, ఈ పర్యటనలో అది తెచ్చామని ఒక తెస్తాము అనేటువంటి ఒక ఇప్పుడు నేను చెప్పడం కాదు, బట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇవి కేవలం ఒక అండర్స్టాండింగ్ మాత్రమే, ఇది ఫైనల్ కాదు అనేటువంటి విషయం ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు. కేసీఆర్ గారు ఈ సభ తరువాతైనా ప్రజల్లో ఉంటారా అన్న ఒక ప్రశ్న వినిపిస్తోంది. తప్పకుండా ఉంటారు. ఎందుకుంటారు? ఇప్పుడు ఏ పార్టీకైనా ఒక వ్యూహం ఉంటుంది. ఆయన కేసీఆర్ గారి డైరెక్షన్లోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం కదా, ఆయన నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం కదా. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, ప్రతిపక్ష నేతగా ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు, ప్రజా సమస్యలపైన మాట్లాడాలంటే అసెంబ్లీకి రావచ్చు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్లో లేరు. ఆయన వ్యవసాయ క్షేత్రం, ఈజ్ ఏ ఫార్మర్. బేసికలీ ఫార్మర్గా వ్యవసాయం ఆయనకి ఇష్టం, వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. ఆ
రోజు రాష్ట్రంలో పరిపాలన ఎంత బాగుంది, రాష్ట్రంలో అభివృద్ధి రేట్ ఎంత బాగుంది, రాష్ట్ర బడ్జెట్ ఎంత పెరిగింది, సంక్షేమ పథకాలు ఎంత బాగా అందాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బాగా జరిగాయో రాష్ట్ర ప్రజల గమనంలో ఉంది. మరి మీరు వచ్చిన ఏడాది అర్థంలో ఎందుకు సంక్షేమం మందగించింది, ఎందుకు పథకాలు ఆగిపోయినాయి, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు, ఎందుకు ప్రభుత్వం ఈ అభివృద్ధినిలో ఈరోజు ముందుకు పోలేకపోతుందో కూడా మీరు ఆలోచించాలి. దానికి సమాధానం చెప్పాలి కదా. అల్టిమేట్ గా డెలివరీ ఏంటి, ప్రజలకు ఏం జరిగింది అనేటువంటిది ముఖ్యం. అంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా ప్రజల మధ్య లేకుండా కేసీఆర్ గారు మీరు ఫామ్ హౌస్ అంటారా ఇంకేమన్నా అంటారా అక్కడే పరిమితం అవడం అనే దానిపైన కొంత సమయం ఇవ్వాలి. అది వ్యూహాత్మకంగా ఒక డిప్రెషన్ లో ఉన్నారా, లేకపోతే వ్యూహాత్మకంగా అడుగు వెనక్కేసి అలా ఉన్నారా? రెండు విషయాలలో, ఒకటి వ్యూహాత్మకం, రెండు ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు మేము వెంటనే అతని మీద విమర్శలు చేస్తే మీరే ఏమంటారు, అరే కొద్దిగా పని చేయాలి కదా, నిన్ననే ముఖ్యమంత్రి అయింది కదా, తెల్లారికేలే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇంత అనుభవం ఉన్న నాయకుడు విమర్శిస్తారని మీరే అంటారు కదా. సో కొంత సమయం ఇచ్చారు కనుకనే ఈరోజు ఈ ప్రభుత్వం పాస్ అయిందా ఫెయిల్ అయిందా ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో అందరికీ తెలుసు. అదే మేము మొదటి నుంచే కేసీఆర్ గారు మాట్లాడుంటే ఆయనను పనిచేయనీయలేదు అనే ఒక మీరే క్లెయిమ్ చేసేవాళ్ళు కదా. అందువల్ల ఆయనను పనిచేయడానికి అలో చేయడం ద్వారా, మేము వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం ద్వారా ఇవాళ ఆయన పాస్ అయినరా ఫెయిల్ అయినరా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రావడం రాకపోవడం ఇది పక్కన పెడితే, ఒక ప్రతిపక్ష హోదా ఉన్న తరువాత ఆ పాత్రను పోషించకుండా హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో ఆ పాత్రను వదిలేసి రోడ్లపైకి వదిలేశారన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మీ ఇద్దరు ఏదో ఈ ప్రతిపక్ష హోదా కోసం పోటీ పడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అటువంటి పోటీలు కానీ మాకు అంత సంకుచిత మనస్తత్వం కానీ లేదు. సో మా లీడర్ ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో పార్టీ నడుస్తుంది. సో డెఫినెట్గా పార్టీగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మాకు ప్రతిసారి వదిలేశారుగా, మా పైకి వదిలేశారు, ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అంటున్నారు. సరే, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా సమాధానం చెప్పాలి, సమస్యల మీద మాట్లాడాలి తప్ప ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విమర్శలు చేసినా మీరు ఏం మాట్లాడినా చెల్లిందేమో, కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జవాబుదారీతనంతో ఉండాలి. మీరే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్లను మోసం చేసే చరిత్ర నీకుంది. అసెంబ్లీలో ఏం చెప్పినావు, 31 మార్చి కల్లా యాసంగి రైతు బంధు పూర్తిగా ఇస్తామని శాసనసభలో చెప్పి కూడా నువ్వు మాట తప్పిన పరిస్థితి. దేవుళ్లను మోసం చేస్తేవి, అసెంబ్లీని మోసం చేస్తేవి, అసలు నీకు మాట క్రెడిబిలిటీ పొడగొట్టుకున్నావు. ఒక ముఖ్యమంత్రిగా క్రెడిబిలిటీ పొడగొట్టుకున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిలో మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది, పార్టీ పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? నన్ను అడగడం కంటే ప్రజల్ని అడిగితే బెటర్. సరే, నేను చెప్తే ఏమంటే రాజకీయం అంటారు, నేను చెప్తే విమర్శ అంటారు. సో అయినా తప్పదు కదా, పాలిటిక్స్ లో తప్పదు కాబట్టి వేయండి, ఎన్ని మార్కులు ఇస్తారు? ఈ వేయడానికి ఏమున్నదని, ఎక్కడ మాట మీద నిలబడ్డారు? 6 గ్యారెంటీల మీద నిలబడ్డారా? రుణమాఫీ విషయంలో నిలబడ్డారా? రైతు బంధు విషయంలో నిలబడ్డారా? పోనీ పరిపాలనలో మీరు చూస్తే లగచర్ల రైతులకు బేడీలు వేసి గిరిజన రైతులను జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ధాన్యం కొనుగోలు చేయకపోవడం ద్వారా పంటలు తగలబెడతా ఉన్నారు, రైతులు రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు, పండిన పంటను కూడా కొనలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఏ విషయంలో మీరు ఒక్క విషయంలో మేము బాగా చేశామనే విషయం ఒక్కటన్నా చెప్పండి. అంటే ఇక్కడ సన్న బియ్యం ఒకటి, వరికి బోనస్, రుణమాఫీ అన్నీ మేము సంక్షేమాలన్నీ చేసుకొని పోతుంటే అసలు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఏమీ చేయలేదని బీఆర్ఎస్ అంటోంది. ఇదంతా సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం అని రేవంత్ రెడ్డి గారు. సరే, మీకు అంత ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేరు? ఎన్నికలు ఎందుకు సంవత్సరంన్నర నుంచి వాయిదా వేస్తున్నారు? మీకు అంత బలమే ఉంటే, మీరు అంత బాగా చేసే ఉంటే ఎలక్షన్ పెట్టండి. వై ఆర్ యూ పోస్ట్పోనింగ్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్? ఎలక్షన్ ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలే గేట్ రాయి. సో మీరు ఎలక్షన్ పెట్టండి. ఇలా 32 జిల్లా పరిషత్ ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల ఇలా రాష్ట్రానికి ఆర్థిక సంఘం డబ్బులు రావడం లేదు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చేటువంటి స్థానిక సంస్థలకు రావాల్సిన డబ్బు ఎన్నికలు పెట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. మరి నువ్వు ఎన్నికలు పెట్టకుండా ఎందుకు పారిపోతున్నావు, ఎందుకు వాయిదా వేస్తున్నావు అంటే నీకు ఎక్కడో భయం ఉంది, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారనే భయం ఉంది కనుకనే, నెగటివ్ పర్ఫార్మెన్స్ ఉంది కనుకనే మీరు ఎన్నికలు పెట్టకుండా ముఖం చాటేస్తున్న పరిస్థితి ఈ రోజు. ఒకవేళ ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పోటీ చేస్తుందా? తప్పకుండా 100% మొన్న ఎందుకు వెనకడుగు వేశారు? గ్రాడ్యుయేట్ ఎన్నిక ఇస్ డిఫరెంట్. అది వేరు, స్థానిక సంస్థలు వేరు. కొన్ని విషయాల్లో పార్టీకి కొన్ని వ్యూహాలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. బట్ స్థానిక సంస్థల్లో తప్పకుండా బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ కూడా చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు చాలా గొప్ప గేమ్ చేంజర్, ఈ రాష్ట్రం దిశ మార్చేసింది. ప్రజలందరూ కూడా ఆ స్థాయిలోనే చూశారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత చూస్తే
అంటే అంత గొప్పగా ప్రొజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ఈరోజు చాలా డౌన్ఫాల్కి కనిపిస్తోంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ రోజు మీరు ఇరిగేషన్ మంత్రిగా చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఈ రోజు కూడా కాళేశ్వరం ద్వారా ఫలితాలు వస్తున్నాయి, ఈ రోజు కూడా కాళేశ్వరం ద్వారా పంటలు పండుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 15 టీఎంసీలు త్రాగునీరు తెస్తాను, 5 టీఎంసీలు మూసీలో వదిలి శుద్ధి చేస్తా అంటున్నారు. మల్లన్న సాగర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాళేశ్వరం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కదా. కాళేశ్వరంలో దెర్ ఆర్ 3 సోర్సెస్. ఎస్ఆర్ఎస్పిలో గోదావరిలో నీళ్లు బాగా వస్తే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు ఆపరేట్ చేస్తాం. కడెంలో కానీ ఎల్లంపల్లిలో నీళ్లు బాగా వస్తే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేస్తాం. ఎక్కడా నీళ్లు లేనప్పుడు మేడిగడ్డ నుంచి కూడా మనం దానికి నీళ్లు తెచ్చుకోవడానికి అందులో ఫెసిలిటీ ఉంది. సో మేడిగడ్డ ఇన్ని నేను చెప్పిన కాంపోనెంట్స్లో ఒక బ్యారేజ్లో ఒక బ్లాక్లో ఇబ్బంది వచ్చింది. దాన్ని రిస్టోర్ చేస్తే మొత్తం మళ్ళీ సిస్టమ్ యథావిధిగా పనిచేస్తుంది కదా. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి, ఈ వర్షాలు బాగా పడితే మనం మిడ్ మానేర్ నుంచే మోటార్లు ఆపరేట్ చేసినాం కనుక ఈ యాసంగిలో కాళేశ్వరం నీళ్లతో పంట పండుతుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే వస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ జరిగిందల్లా కూడా మేడిగడ్డలో జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, సుంకిశాల కుప్పగూలిపోయింది. అదే విధంగా మీరు చూసినట్టయితే వట్టెం పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోయి 10 మంది కార్మికులు సజీవంగా ఈరోజు పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 4 ప్రాజెక్టులు ఎందుకు కూలిపోయినాయి? దీంట్లో కాంగ్రెస్ ఫెయిల్యూర్ కూడా ఉందా? కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా కానీ కారణాలు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. ఇదేదో బీఆర్ఎస్ కట్టింది కనుక బీఆర్ఎస్ మీద బురద జల్లాలి కనుక దాన్ని రిపేర్ చేయకుండా దాంట్లో ఏదో రాజకీయం చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. ప్రజలకు నష్టం చేయదు కదా. రాజకీయంగా ఉంటే మీరు మేము తెలుసుకుందాం, బట్ కాంగ్రెస్ కూడా అదే అంటోంది. రాజకీయంగా విమర్శలు చేయడం వేరు, ఎన్డీఆర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ వేరు. ఈ రిపోర్టు గత ప్రభుత్వాన్ని దోషిలా నిలబెట్టింది అని చెప్తోంది. ఎన్డీఏసీఏ రిపోర్ట్ అంటే ఎన్డీఏ రిపోర్టు. మీరు ఒక్కసారి ఆ రిపోర్ట్ను మీరు గమనించినట్టయితే శాసనసభ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక ఇచ్చారు, ఇవాళ రజతోత్సవం జరుపుకుంటే 3 రోజుల ముందు తుది నివేదిక ఇచ్చారు. ఇది రాజకీయంగా కనబడలేదా? మీరు ఎప్పుడు ఇస్తున్నారు రిపోర్ట్లు? మరి ఇదే ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కూడా కూలిపోయింది. పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి, అక్కడ చాలా నష్టం జరిగింది. దాదాపు 5-6 వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది పోలవరంలో. మరి అక్కడికి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు? 5 ఏళ్ళైనా పోలవరంలో డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోతే ఈ రోజు వరకు ఎందుకు ఒక్క రిపోర్టు కూడా రావడం లేదు? అంటే మీకొక నీతి మాకొక నీతి. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా రాజకీయంగా వాడే ప్రయత్నం చేసినారు. ఫైనల్గా అందులో ఉన్నది కూడా ఏమి లేదు. అది 7th బ్లాక్ను తొలగించి తిరిగి నిర్మించమన్నారు. దాన్ని చేయండి, దానికి పెద్ద విషయం ఏముంది? అంటే కాళేశ్వరం ఈరోజు ఈ పరిస్థితుల్లో దాన్ని ఏదో అవినీతి జరిగిందనో లేకపోతే మీరే అధికారంలో ఉన్నారు కదా, జరిగితే మీరు యాక్షన్ తీసుకోండి. హూ ఈజ్ సేయింగ్ నో? దేనికైనా సిద్ధంగా ఉన్నారు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఏం కేసులు కూడా పెట్టే ప్రమాదాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, చాలా వెంటాడుతున్నాయి కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఒకటి, కాళేశ్వరంలో అవినీతి అని ఒకటి వెంటాడుతున్నాయి. ఏం మీ పార్టీ నాయకులు మీరు కానీ ఎవరు కానీ ఏం భయపడే పరిస్థితి ఏం లేదా? దీనికి భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. మేము ఎక్కడా తప్పు చేయలేదు, మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మా శక్తి మేరకు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేశాము. మీరు మాకంటే బాగా పనిచేసి పేరు తెచ్చుకోండి, కానీ మమ్మల్ని ఏదో ఒక బురద జల్లడం ద్వారా, మా మీద అక్రమ కేసులు పెట్టడం ద్వారా, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదామనుకుంటే ప్రజలు దాన్ని సహించరు. ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, మాకంటే మెరుగ్గా పరిపాలన అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. యూ డూ దట్. కాంగ్రెస్ పార్టీ పైన తక్కువ కాలంలోనే వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లోనే వచ్చింది, రాజకీయ పార్టీగా మేము చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. సో ఆల్టర్నేట్ తీసుకుంటే బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా? ముమ్మాటికి బీఆర్ఎస్ ఉంటుంది. అందులో ఎవరికి ఎట్లాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఆ ప్లేస్ మాదే అంటే జాతీయ రాజకీయాలు వేరు, రాష్ట్రానికి వచ్చేసరికి వేరు. కేంద్ర ఎన్నికలు జరిగినప్పుడు, పార్లమెంట్కి జరిగినప్పుడు, కేంద్రం ఎన్నికలప్పుడు ప్రజలు ఒక మూడ్లో చూస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తున్నారు, గతంలో బీఆర్ఎస్ ఎలా పనిచేసింది అనే దాంతో కంపేర్ చేస్తున్నారు. డెఫినెట్గా రాష్ట్రానికి వచ్చేసరికి వాళ్ళు బీఆర్ఎస్ వైపు చూస్తారనేటువంటిదే నా నమ్మకం. ఇటు బీజేపీ ఏమో కాంగ్రెస్కి బీ టీమ్ అని అంటుంది, అటు కాంగ్రెస్ ఏమో బీజేపీకి బీ టీమ్ అని అంటుంది. ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి? ఇది 2 వైపుల నుంచి ఎందుకు ఇట్లా అనిపించుకోవాల్సి కొత్త కాదు. మేము పార్టీ పెట్టిన తొలినాళ్ళలో కూడా అప్పుడు మమ్మల్ని ఏమనేవారంటే, కాంగ్రెస్ పార్టీ ఏమో తెలుగుదేశం బీ టీమ్ అనేవాళ్ళు, తెలుగుదేశం ఏమో కాంగ్రెస్ బీ టీమ్ అనేది 2001 మాట చెప్తా ఉన్నా నేను. 25 ఏళ్ల క్రితం కూడా ఇవే మాటలు విన్నాను, 25 ఏళ్ల తర్వాత కూడా అవే మాటలు ఉంటాయి. మేము ఎవరికి బీటింగ్ కాదు, తెలంగాణ ప్రజల టీం, మేము తెలంగాణ ప్రజల పక్షాన్ని పనిచేస్తుంది తప్ప ఇంకొక పార్టీకి అనుకూలమో ఒక పార్టీకి వ్యతిరేక
వ్యతిరేకమో కాదు, మేము తెలంగాణ ప్రజలకు అనుకూలం. రైట్. మీ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ అనేది ఏమైనా ఉందా? కేసీఆర్ గారు నెంబర్ 1, నెంబర్ 2 మా దగ్గర అటువంటి చర్చ లేదు, ప్రస్తావన లేదు. బట్ పార్టీ పరంగా చూసినప్పుడు కేసీఆర్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో మీకు లభించినటువంటి పాత్ర పార్టీ నిర్మాణంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ మీకు ఎలాంటి పాత్ర లభించింది అనుకుంటారు? మీరు సాటిస్ఫైడ్? సరే, సందర్భాన్ని బట్టి పాత్ర ఏదైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము, తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తాను. సో అన్నిటికంటే బాగా తృప్తినిచ్చినటువంటిది పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా, అదే నాకు చాలా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి సో లేదో మిస్ అయినట్టుగా ఏమన్నా భావిస్తున్నారా? అంటే పార్టీ మార్పులో కేసీఆర్ గారు ఒక ఆలోచనతో, ఒక దూరదృష్టితో ఈ రాష్ట్రానికి మేలు జరగాలని, దక్షిణ భారతదేశానికి మేలు జరగాలని ఆయన ఒక ఆలోచన చేశారు. సో పార్టీ గెలుపు ఓటములు ఒక అంశం మీద ఆధారపడవు. ఏదో బీఆర్ఎస్ చేసినంత మాత్రాన్ని మేము ఓడిపోయామని కాదు. దేర్ మస్ట్ బి మెనీ రీజన్స్. సో ఏదైనా ఒక రాజకీయ పార్టీ తప్పకుండా ఆత్మ పరిశీలన చేసుకుంటుంది, ఆలోచిస్తుంది. ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తుంది. దాంట్లో బేషిజాలు ఉండాల్సిన అవసరం. రైట్. ఆ మార్పులు ఆలోచనలు ఏమైనా మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అయితే అటువంటి ఆలోచన ఏమీ లేదు. అంటే జాతీయ స్థాయికి వెళ్ళిపోయారు కదా, ఇది కూడా ఏమన్నా కొంత ఇబ్బందికరంగా మారిందా? మన తెలంగాణను వదిలిపెట్టి జాతీయ స్థాయి రాజకీయాల వైపు ఆలోచించడం, బీఆర్ఎస్ గా రూపాంతరం చేయడం, దానివల్ల ఆ రోజు మేము ఆలోచించింది, పార్టీ ఆలోచించింది, కేంద్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ సొంతగా అధికారంలోకి రాదు. సంకీర్ణ యుగం రాబోతా ఉంది. రీజనల్ పార్టీల యొక్క పాత్ర లేకుండా ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. మనము ఒక బలమైన శక్తిగా ఎదగడం ద్వారా డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషించడం ద్వారా మెరుగైనటువంటి నిధులు కానీ క్లియరెన్సెస్ కానీ తేవచ్చు, మేలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన మేము చేశాం. నిజంగా కూడా అదే జరిగింది. ఈరోజు మోడీ గారు సొంతగా అధికారంలోకి రానటువంటి పరిస్థితి, రీజనల్ పార్టీల మీద ఆధారపడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రేపు ఎన్నికలకి ఎలాగూ కేసీఆర్ గారి ఫేస్తోనే మీరు ఎన్నికలకు వెళ్తారు. ఎన్నికల తరువాత ఒకవేళ విజయం సాధిస్తే ముమ్మాటికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉంటారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేమందరం కలిసి పనిచేస్తాం. ఒకవేళ కేటీఆర్ గారిని తీసుకున్న పార్టీలో ఏమైనా ఇప్పటి వరకు అటువంటి చర్చ రాలేదు. బట్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. రైట్. ఈ నెక్స్ట్ అంటే ఈ 3.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది చివరిగా చెప్పండి? 3.5 సంవత్సరాలు ప్రజల పక్షాన పనిచేస్తాం. ప్రజలకిచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ ప్రజలకు అండగా ఉంటూ ప్రజల పక్షాన ఇటు శాసనసభ లోపల, శాసనసభ బయట కూడా పోరాడతాం. మాకైతే ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలనో దించేయాలనే ఆలోచన మాకు లేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి. 5 ఏళ్ళు ఉంటేనే పాలేందో నీళ్ళేందో, ఎవరు ఎలా పనిచేశారనేటువంటిది ప్రజలు బాగా. పార్టీ నాయకులు చెప్తున్నారు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కలిసి దించేయాలి ఈ ప్రభుత్వాన్ని అని అనుకుంటున్నారు. ఎంతైనా సరే సపోర్ట్ చేస్తామని అంటున్నారు. ఎస్, యు ఆర్ రైట్. వాళ్ళు అంటున్న మాట వాస్తవం, కానీ దాన్ని మేము యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని మేము అమలు చేస్తామని ఎక్కడ చెప్పాలి. వాళ్ళు ఇలా ప్రజలు తమ అభిప్రాయం మాత్రమే చెప్తున్నారు. ప్రజల అభిప్రాయము ఇలా ప్రైవేట్ ఫంక్షన్స్ లో కానీ అక్కడ ఇక్కడ కలిసినప్పుడు ప్రజలు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ అని చెప్పారే తప్ప అది మా మాట కాదు, దాంట్లో మేము భాగము కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది హరీష్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.